తులా రాశివారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. అసలు తులా రాశివారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఏమిటి? ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. మీరు తులారాశి వారు అయితే లేదా తులారాశి వ్యక్తులు మీ ఇంటిలో ఉన్న ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే తులారాశి వారికి దేవుడు ఇచ్చిన అదృష్టాన్ని వాళ్ళు తెలియకుండానే నాశనం చేసుకుంటున్నారు. జాతకం పాడవ్వడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఇప్పటికీ అవకాశం ఉందా? లేదా ఒకే ఒక్క పని చేస్తే జీవితం ఎలా మారుతుంది? ఈ వీడియోలో పూర్తిగా వివరంగా అయితే చెబుతున్నాము. అయితే ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి. నిజం కొంచెం చేదుగానే ఉంటుంది, కానీ పరిష్కారం కూడా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. తులారాశి వారి ప్రత్యేకతలు. తులారాశి అంటే న్యాయం, మాటల మాయ, అందరికీ నచ్చే స్వభావం, తెలివి, రాజీ పడే గుణం. కానీ ఇదే గుణాలు తులారాశి వారి జాతకం నాశనం కాబోతున్నాయనే చెప్పవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే మొదటి కారణం అవసరానికి మించి నమ్మకం. తులారాశి వారు బలహీనత. అయితే వీరు ఎవరైనా మంచిగా మాట్లాడితే వారిని చాలా సులభంగా నమ్మేస్తారు. అతను అలా చెయ్యడు, ఆమె నన్ను మోసం చెయ్యదు, వాళ్ళు మనవాళ్లే అని ఇలా అనుకునే మోసపోతూ ఉంటారు. డబ్బు పోగొట్టుకుంటారు, పేరు చెడిపోతుంది, జాతకం బలహీనం అవుతుంది. దేవుడు అప్పుడు అంటాడు, అవసరానికి మించి నమ్మినవాడే ఎక్కువ నష్టపోతాడు అని. రెండవ కారణం నిర్ణయం తీసుకోలేకపోవటం. తులా రాశివారు ఎక్కువగా ఆలోచిస్తారు, నిర్ణయం తీసుకోలేరు. అవకాశాలు చేతిలో ఉండంగానే చేజారిపోతాయి. ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, స్నేహితులు అన్నిటిలోనూ ఇదే పరిస్థితి. ఫలితం ఆలస్యం, నష్టాలు, అదృష్టం దూరం. ఇది జాతకం నాశనం అయ్యే రెండవ ప్రధాన కారణం అని కూడా చెబుతున్నారు. ఇక మూడవ ప్రధాన కారణం అందరినీ సంతోషపెట్టాలి అనే మోహం. తులారాశి వారు ఎదుటవారి బాధను చూసి తట్టుకోలేరు. వారు ఏమనుకుంటారో అని బాధపడిపోతారు. కానీ మీ సంతోషాన్ని ఎవరూ పట్టించుకోరు, మీ జీవితాన్ని ఎవరూ కాపాడరు అనే చెప్పుకోవచ్చు. నిజం ఏమిటి అంటే అందరి సంతోషాన్ని పట్టించుకునే పరిస్థితిలో మీ జాతకమే నాశనం అవుతుంది. నాలుగవ కారణం దేవుణ్ణి గుర్తు పెట్టుకోకపోవటం. తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సంతోషిస్తే ఐశ్వర్యం ఇస్తాడు, సంబంధాలు, లగ్జరీ లైఫ్ ఉంటుంది. కానీ పూజలు మానేసిన, గురువును గౌరవించకపోతే, ధర్మం మారిస్తే మాత్రం శుక్రుడు కఠినమైన శిక్ష వేస్తాడనే చెప్పాలి. అప్పుడు జాతకం ఎంత బాగున్నా కూడా అదృష్టం వెనక్కి తిరుగుతుందనే చెప్పవచ్చు. ఇక అవకాశం ఉంది. అవును మిత్రులారా, ఇప్పటికే అవకాశం ఉంది. దేవుడు తులారాశి వారికి చివరి అవకాశం ఇప్పుడు ఇస్తాడు. కానీ సమయం దాటితే మార్పు ఉండదు అనే చెప్పుకోవాలి. తలరాతను మార్చే శక్తివంతమైన పరిష్కారాలు. ఈ 3 పనులు చేయండి. మొదటిది, ప్రతి శుక్రవారం తెల్ల పువ్వులు అమ్మవారికి లేదా లక్ష్మీదేవికి అర్పించండి. రెండవది, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 108 సార్లు జపం చేయండి. మూడవది, ఎవరికైనా అన్యాయం జరిగితే మౌనంగా నిలబడకండి, ధర్మం వైపు నిలబడండి. ఇవి చేస్తే జాతకం మారుతుంది, అదృష్టం తిరిగి వస్తుంది, జీవితం కొత్త మలుపు అయితే తిరుగుతుందనే చెప్పవచ్చు. అయితే తులారాశి వారికి జరిగే అజ్ఞాత హెచ్చరికలు. అయితే తులారాశి వారు గమనించారా? పనులు మొదలు పెట్టంగానే ఆటంకాలు, డబ్బు వచ్చి ఖర్చు అయిపోవటం, మనస్సు ఎప్పుడు అసంతృప్తిగా ఉండటం, నిద్దట్లో భయంకరమైన కలలు రావటం. ఇవి సాధారణ సమస్యలు కావు. ఇవి జాతకం బలహీనం అవుతున్నాయని సూచన అనే చెప్పుకోవాలి. దేవుడు ముందుగానే సంకేతాలు ఇస్తాడు, కానీ తులారాశివారు వాటిని
లైట్ తీసుకోవడం. తులారాశి వారికి శత్రువులు ఎవరు? తులారాశి వారికి శత్రువులు బయటవారు కాదు, అతిగా మాట్లాడే స్వభావం, రహస్యం అందరికీ చెప్పేయటం. వీటి వల్ల అయితే అసూయ, దృష్టి దోషాలు త్వరగా అంటుకుంటాయనే చెప్పాలి. గుర్తుంచుకోండి, మీ జీవితం గురించి అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. తులారాశి వారు ఈ తప్పు చేస్తే జాతకం పూర్తిగా కదిలిపోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ ఒక్క తప్పు చేస్తే దేవుడు కూడా మౌనం పాటిస్తాడనే చెప్పాలి. అది ఏమిటి అంటే, తెలిసి అన్యాయం చూస్తూ ఉండటం, తప్పు జరుగుతున్నా మాట్లాడకపోవటం, మనకెందుకులే అని వెనక్కి తగ్గటం. తులారాశి అంటేనే ధర్మరాశి. ధర్మాన్ని వదిలేస్తే జాతకం కూడా వదిలేస్తుందనే చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ప్రేమ మరియు వివాహ విషయాల్లో తులారాశి వారి శాపం ఎందుకు? చాలామంది తులారాశి వారు అడుగుతున్నారు, నేను నిజాయితీగా ప్రేమిస్తే ఎందుకు దూరం అవుతున్నారు? వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది? కారణం, ఎదుటవారికి దేవుడిలా చూడటం, వాళ్ళ కోసం మీరు మీ విలువ తగ్గించుకోవటం, వీటి వల్ల అయితే కొంతవరకు శుక్రుడు కాపాడతాడనే చెప్పవచ్చు. అయితే అప్పుడే బ్రేకప్, విడాకులు, వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయనే చెప్పవచ్చు. తులారాశి వారికి వచ్చే భయంకరమైన కలలు, వాటి అర్థాలు. మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? ఎవరో పిలుస్తున్నట్లు, చీకట్లో నడుస్తున్నట్లు, ఎవరో వెంబడిస్తున్నట్లు. ఇవి సాధారణమైన కలలు కావు. మీ జీవితం, మీ జాతకం మొత్తం మార్చే దిశలో ఉంది అని సంకేతం. ఈ సమయంలో సరైన దారిలో ఎంచుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుందనే చెప్పుకోవచ్చు. తులారాశి వారి కోసం శక్తివంతమైన గోప్య పరిష్కారాలు అందరికీ చెప్పరు, కానీ మన వీడియోలో అయితే చెప్తాము. ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటిలో దీపం వెలిగించండి. దీపం ముందు 11 నిమిషాలు మౌనంగా కూర్చోండి. మనస్సులో ఒక్క మాట అనండి, నాకు తెలియకుండా చేసిన తప్పులను క్షమించు దేవుడా. 11 రోజులు చేస్తే తులారాశి వారి జీవితంలో తేడా ఖచ్చితంగా అయితే గమనిస్తారనే చెప్పుకోవచ్చు. తులారాశి వారి జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు? జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశి వారికి ఒక్కసారిగా పూర్తిగా అయితే కదిలిపోతారనే చెప్పవచ్చు. ఆ తర్వాత ఎత్తుకు ఎదుగుతారని కూడా చెప్పాలి. ఇది శిక్ష కాదు, ఇది పరీక్ష. ఈ పరీక్షలో ఓడితే సాధారణ జీవితం, అదే ఈ పరీక్షలో గెలిస్తే రాజయోగం అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశివారి జాతకం ఏ 4 ప్రధాన కారణాల వల్ల నాశనం అవుతుంది, మీ తలరాతను మార్చుకునేందుకు ఇంకా అవకాశం ఏముంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.